తెలంగాణ హైకోర్టులో మరోసారి గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. నిన్న గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో లోపాలు, పరీక్షా కేంద్రాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది జస్టిస్ రాజేశ్వర్ ధర్మాసనం. ఈ విచారణలో 2 సార్లు హాల్ టికెట్లు ఇవ్వడం, సెంట్రల్ కేటాయింపులను ప్రస్తావించిన పిటిషనర్ తరపు లాయర్ ప్రస్తావించారు. పథకం ప్రకారమే పరీక్షా కేంద్రాలను కేటాయించారని తెలిపారు. ఒకే పేపర్ను ఒకరికంటే ఎక్కువ మంది దిద్దారని కోర్టుకు తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడం ఏ పోటీ పరీక్షలోనూ జరగలేదని లాయర్ రచనారెడ్డి పిటిషనర్ల తరపు వాదించారు. పరిపాలన ప్రారంభమైన సౌలభ్యం కోసం 2వ హాల్ టికెట్ జారీ అని టీజీపీఎస్సీ సమర్థించుకుంది. మరేతర కారణం చెప్పలేదని వెల్లడించారు. ఈ పిటిషన్లపై ఇవాళ మరోసారి విచారణ జరుపుతుంది హైకోర్టు. తెలంగాణ హైకోర్టులో మరోసారి గ్రూప్ 1 పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో లోపాలు, పరీక్షా కేంద్రాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై నిన్న విచారణ చేపట్టింది జస్టిస్ రాజేశ్వర్ ధర్మాసనం. అయితే విచారణలో 2 సార్లు హాల్ టికెట్లు ఇవ్వడం, సెంటర్ల కేటాయింపు తదితర అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ. రాజేంద్ర, గ్రూప్ 1 సంబంధించి, గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి పిటిషన్ దాఖలైన తెలిసిన విషయం మనకి. దానికి సంబంధించి పలు దఫాలుగా ఇటు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో నిన్న కూడా విచారణకు వచ్చింది. మళ్ళీ నేటి విచారణ ఈ రోజుకు వాయిదా వేశారు. ప్రధానంగా ఈ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించినటువంటి ఏదైతే మూల్యాంకనం ఉంటుందో దీనికి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో చాలా విషయాలను కూడా ప్రస్తావించారు. అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ కావచ్చు, అంటే వాటి కేటాయింపు సంబంధించి కొంత అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు. అంటే ఒకే సీరియల్ నెంబర్స్ కొంతమంది సంబంధించి ఒకే కాలేజీలకు సంబంధించినటువంటి వారు ఇట్లా వారి నెంబర్లు ఎక్కడ ఉన్నాయి, వారిని అక్కడ సెంటర్స్ లో వారికి నెంబర్స్ కేటాయించారు అనేటువంటి ఆరోపణ కూడా ప్రధానంగా పిటిషన్స్ చేశారు. తర్వాత కొంతమందికి 2 సార్లు హాల్ టికెట్స్ ఇచ్చినట్టుగా కూడా వీరు ఆరోపణలు చేస్తున్నారు. అంటే పరీక్ష కేంద్రాల కేటాయింపుతో పాటు ఈ హాల్ టికెట్స్ ఇవ్వడం కావచ్చు. ఆ తర్వాత ఆ పేపర్స్ దిద్దే విషయంలో, అంటే మూల్యాంకనం విషయంలో కూడా మనకు చాలా నిబంధనలు ఉంటాయి. కానీ ఆ నిబంధనలను పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈసారి ఈ మూల్యాంకన ప్రక్రియ జరిగిందనేటువంటి ఆరోపణ కూడా పిటిషన్లు చేశారు. వీటికి సంబంధించి ఏదైతే టీఎస్పీఎస్సీ సంబంధించి కూడా పిటిషన్స్ వారు దీని కౌంటర్ గా వీరు వాదనలు వినిపిస్తూ వచ్చారు. ఈ రోజు కూడా ఈ ప్రస్తుతం మరొకసారి దీని విచారణ జస్టిస్ రాజేశ్వరి దీనికి సంబంధించి విచారణ చేపట్టారు. విచారణ కొనసాగుతోంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు రాబోతున్నటువంటి ఉత్కంఠతే సర్వత్రా నెలకొంది. ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి గత ప్రభుత్వం హయాంలో గ్రూప్ 1 పలుసార్లు వాయిదా పడడం కావచ్చు, పేపర్లు లీక్ అవ్వడం, ఇవన్నీ కూడా వివాదాస్పదమయ్యాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా దీన్ని తప్పుపడుతూ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కొనసాగించింది. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత జరుగుతున్న ఎగ్జామ్ కాబట్టి దీన్ని మళ్ళీ ఇప్పుడున్న ప్రతిపక్షాలు కూడా మళ్ళీ క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంత ప్రతిష్టాత్మకంగానే ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి తీర్పును హైకోర్టు అయితే ఇవ్వబోతుంది. చూడాలి మరి ఎలాంటి తీర్పు రాబోతుంది. అటు టీఎస్పీఎస్ అయితే గట్టిగానే తనకు సంబంధించినటువంటి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే ఎక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరగలేదు, ఇవన్నీ కూడా కేవలం ఆరోపణలు మాత్రమే వారు కొట్టివేసిన పరిస్థితి ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రమణ.